హాయ్ అండి. హాయ్ అండి. అండ్ పుష్ప 2లో మీరు చేస్తున్నారని విన్నాము. అవునండి, పుష్ప 2లో డాన్సర్కి వెళ్ళానండి. 3 డేస్ కంటిన్యూగా వెళ్ళాము. పోయినసారి మళ్ళీ వర్షం వచ్చిందని చెప్పేసి మధ్యలో ఆఫ్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 3 డేస్ నుంచి ఉంది. మళ్ళీ కంటిన్యూటీ ఉందని హాయ్ అండి మూవీకి వచ్చేసాను. పుష్ప 2 డాన్సర్కి వెళ్ళామండి. ఎలా ఉన్నారు అల్లు అర్జున్ గారు? అసలు బాగున్నాడండి. అంటే ఆయన డాన్స్ కు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. అలాంటి ఆయనతో మీరు డాన్స్ చేశారు. అవునండి, ఏంటి మీ ఒపీనియన్ ఏంటి? ఎలా అనిపించింది? చాలా చాలా హ్యాపీగా ఉందండి అల్లు అర్జున్ మూవీకి వెళ్ళినందుకు. పుష్ప 2 చాలా చాలా అంటే చెప్పలేము. ఎలా ఉంటారు అందరు సెట్ లో అందరితో చాలా బాగా మాట్లాడతాడండి. చాలా చాలా హ్యాపీగా ఉంటాడు. ఏ పాటకి వెళ్ళారండి మీరు? సాంగ్ అనేది ఇంకా చెప్పలేదు. మర్చిపోయి చెప్పకూడదా? ఓకే. అండ్ మేడం ఇంకొకటి, సెట్లో ఉన్నప్పుడు అల్లు అర్జున్ గారు స్క్రిప్ట్ మీద అంటే పేపర్ పెట్టుకుని అలానే ప్రాక్టీస్ చేస్తుంటారంట. అలా ఏం లేదండి, కానీ చాలా యాక్టివ్గా ఉంటాడు. చాలా చాలా బాగుంటాడు. సింగిల్ టేక్లో చేసేస్తారా? అస్సలు ఏం లేదు, రెబల్. అండ్ పుష్పరాజ్ అంతా అలానే పుష్పరా తగ్గేది లేదు. ఎక్కడున్నా కానీ అల్లు అర్జునే. అంటే చాలా మంది చెప్తుంటారు అల్లు అర్జున్ గారు థియేటర్లు తట్టుకోలేరు, మీరు రియల్ గా చూసారు? అవునవునండి, మేము చాలా చాలా దగ్గరుండి చూసాను. తనతో కూడా ఫోటో దిగుదాం అనుకున్నాం, కానీ వాళ్ళు ఇవ్వలేదు. రికార్డులు షేక్ అవుతాయండి ఈసారి పుష్పతో. అసలు పుష్ప 2 అసలుకి రికార్డ్ బాక్స్ బద్దలైపోతుంది. అది రష్మిక అండ్ అల్లు అర్జున్ కాంబినేషన్ ఎలా ఉంటుంది అసలు? చాలా చాలా బాగుంటుందండి. అండ్ పుష్ప ది రూల్ గురించి ఒక్క ముక్కలో ఏం చెప్తారు మేడం? పుష్పలో రిలేట్ అంటే తను డ్యాన్స్కైనా, తన మంచితనానికైనా, తను అందరితో మాట్లాడమైనా చాలా హ్యాపీగా ఉంటాడు. అందరితో కలిసిపోతూ ఉంటాడు. ఒకసారి డైలాగ్ చెప్పండి. పుష్పరాజ్ తగ్గేదే లేదు.